నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న మోంతా తుఫాన్. అయితే ఈ తుఫాన్ కారణంగా మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్గా రానున్న అక్టోబర్ 31కి వచ్చే ఈ రెండు తెలుగు చిత్రాలు, ఒకటి బాహుబలి ది ఎపిక్, ఈ రెండు పాటలు కలిపి ఒకే సినిమాగా రానుంది. అయితే ఇంకొకటి మాస్ మహారాజ్ రవితేజ గారిది నిన్న ప్రీ రిలీజ్ జరుగుతున్నటువంటి మాస్ జాతర. అయితే ఈ చిత్రాలు రిలీజ్ అవుతాయా లేక పోస్ట్ పోన్ అవుతాయా అని చాలామందిలో కొంచెం కుతూహలం ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ మోంతా తుఫాన్. అయితే ఇప్పుడు ఈ రిలీజ్కి ఇబ్బంది ఉందా లేదా రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ పరంగా ఈ మోంతా తుఫాన్ ఎంత ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? లాస్ట్ వర్షాలకప్పుడే బార్బరిక్ డైరెక్టర్ చెప్తూ కొట్టుకున్నాడు జనాలు రావట్లేదని, గుర్తుందా? అప్పుడు 4 రోజులు వరుసపెట్టి వర్షాలు ఉండే. అయినప్పటికీ కూడా వర్షంలో మెల్లగా కొత్తలోక అనే సినిమా ఎగిరెగిరి బయటపడింది. అంటే ఆయన చెప్పుతో కొట్టుకోవడానికి కారణం కూడా అదే. ఏదో డబ్బింగ్ సినిమా వస్తే వాళ్ళు అసలు పబ్లిసిటీ కూడా చేయలేదు, మొత్తం అక్కడ 70% ఆక్యుపెన్సీ ఉంది, నా దగ్గర కన్సెంట్ 2% 5% కూడా లేదు అని అన్నాడు, అంతే. సో వర్షం ఎఫెక్ట్ పెద్దగా ఏం ఉండదు. ఓజీ టైంలో కూడా వర్షం పడిందిగా. మరి ఇప్పుడు బీభత్సంగా ఉంది. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. 4 రోజులు అలాగే ఉంటుంది. 4కి మరో అల్పపీడనం ఉంది. అవునా? ఎస్. అండ్ మీరు మోంతా ఒకటే చూస్తున్నారు. యాక్చువల్గా ఓవర్ వ్యూలో చూస్తే 4 తుఫాన్లు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఉన్న మోంతా మనకి ఎఫెక్ట్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓవరాల్గా ఇంకో 3 తుఫాన్లు ఉన్నాయి. అటు నుంచి అవి ఏం తగలవు, ఇటు రాదు. అది అరేబియా దానికి అటు ఇటు ఉంది. కానీ ఇప్పుడు బంగాళాఖాతం అయితే మనకి కాకినాడ ఉప్పాడ దగ్గర తీరం దాటింది. అండ్ ఆల్మోస్ట్ సరే దాని విధ్వంసం కొనసాగుతుంది. వరంగల్ మునిగిపోయింది. అదేందో వింతగా నాకు అర్థం కాల. అండ్ ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ మంచిగానే మునిగిపోయి ఉన్నాయి. అంటే వర్షం అదే పనిగా పడడం, ఆల్రెడీ పడ్డ వర్షాలకి డ్యాములు గేట్లు వదిలాలో అర్థం కాక నిండుగా ఉండడం, దానికి తోడు ఈ ఓవర్ డోసు, ఇవన్నీ కలిపి ప్రకృతి తన పని అయితే తను చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఇక విషయం ఏంటంటే ఎండని వర్షమని చలని మన పనులు అయితే ఆపుకోలేంగా, దానిపైన చేస్తుందిగా. వర్షం డ్యూటీ వర్షం చేస్తుంది. వర్షం ఆపగలుగుతుందిగా. పంచభూతాల్లో ఏదైనా కూడా మనిషిని ఆపగలదు. మరి అంత తీవ్రంగా అసలు ఇక మన వల్ల కాదు. బయటికి వెళ్తే 220 వేగంతో కొట్టుకుపోతాం అన్నట్టయితే లేదు. బట్ వర్షం ఎక్కువ పడి రోడ్ బ్లాక్ అవ్వచ్చుగా. సో ఓకే, అంటే రోడ్ బ్లాక్ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే టికెట్ కొంటే ఎరగడ్డే కదా అనుకోకుండా 1 గంట ముందు బయలుదేరాలి. అంతే, అంతమించి ఏం చేస్తాను. అంతే, కొంచెం ముందు బయలుదేరాలి. ఎందుకంటే పక్కనే కదా, పావు గంటలో వెళ్ళొచ్చా నువ్వు అనుకొని బయలుదేరుతావు, కానీ రోడ్డు మీద ఉంటావు కదా చాలాసేపు. పల్లెటూరు వాళ్ళకి కొంచెం ఓకే. పల్లెటూరు వాళ్ళు అటు ఇటు ఆ ఊర్లో పడి ఈ ఊర్లో పడి ఎట్లా పడి వెళ్తారు. ఒక రోడ్ బ్లాక్ అయినా. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనుకో, ఒక గల్లీ దాటి ఇంకో గల్లీకి వెళ్ళేసరికి ఆ గల్లీ ఉంటుంది. అక్కడ మొత్తం నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తాయి. బండి వెళ్ళదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. హైదరాబాద్ వెరీ డేంజర్. నిజమే. కాకపోతే ఇప్పుడు ఉంది ఏంటంటే మాస్ జాతర. మాస్ పీపుల్ మాస్గానే వెళ్తారు, మాస్గా చూడాలనుకుంటారు. ఎంత వర్షం ఉన్నా వెళ్తారు, అది ఆపరు, అంతే. నెక్స్ట్ నిన్న వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత వర్షం కాదు కదా, పిడుగులు పడ్డా కూడా పోయేలాగా ఉంది. కాన్ఫిడెంట్ గా రవితేజ చెప్పడం. రవితేజ గారు కాన్ఫిడెంట్ పక్కన పెట్టేస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు ఈ సినిమా మెప్పించకపోతే నేను ఇంక అసలు నటించాను ఇట్లాంటి హామీలు, మరి ఈ రేంజ్ హామీలు ఆయన చేయడం ఏంటి? ఆయనకి ఎన్ని సినిమాలు ఉన్నాయి. నాగవంశీ చేయలేకపోయాడుగా, చేయించాడంటావా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర? అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు మాట వినరు. అంటే మామూలుగా నాగవంశీ ఎప్పుడు కూడా ఏ సినిమాకి వచ్చినా కూడా కారులు ఎగరేస్తాను, అది చేస్తుంది, సినిమా దంచేస్తుంది, మామూలుగా చెప్పడం ప్రతి సినిమా గురించి వాళ్ళ బ్యానర్లో. బట్ ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ డీజే టిల్లు సితార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి బహు గొప్పగా ఆడేస్తున్న సినిమాలు ఏది రాలా. బిలో యావరేజ్ ఇంక్లూడింగ్ దేవరా పెద్దగా ఏమీ మరి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఈ మాస్ మహారాజు కూడా అలాగే ఉండబోద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాడా? ఏదో మాట్లాడాలి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ దగ్గర మాట్లాడిచ్చారా? అట్లా ఏం లేదు. రవితేజ సినిమాలు ఏంటో చెప్పనా? నువ్వు ఇప్పటిదాకా చెప్పిన సినిమాలన్నీ పక్కన పెట్టేస్తే రవితేజ సినిమాలు బాగున్నా చూస్తారు, బాగాలేకున్నా చూస్తారు. బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని చూస్తారు, బాగుంటారే భలే ఉంది అని చూస్తారు. కానీ రవితేజ సినిమాలు చూస్తారు, అది ప్రాబ్లం ఇక్కడ. ఆ సినిమా థియేటర్లో 2 రోజులు ఆడినా 3 రోజులు ఆడినా టీవీలలో 100 రోజులు ఆడుతూనే ఉంటాయి. ఓటీటీలలో కూడా ఎప్పుడు సరదాగా ఊరికి వెళ్ళాలనుకుని ఇట్లా చూద్దామన్నా రవితేజ సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. సో ఆయనకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి దాని గురించి నిర్మాతనో డైరెక్టరో ఇంకెవరో లేపాల్సిన అవసరం లేదు రవితేజ గారి సినిమాని. అండ్ ఏదో ఒక విషయం ఉంటేనే ఆయన నటిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే
అండ్ వన్ మోర్ థింగ్, రవితేజ హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు ఎందుకు చేసుకుంటూ పోతాడు చెప్పు? అంటే ఉపాధి కలుగుతుందా అందరికి? ఎగ్జాక్ట్లీ సేమ్. ఇకపోతే నిన్న బీన్స్ మాట్లాడిన మాటలు చూడండి మీరు. ఆయన ఒకనొక సిచ్యువేషన్లో ఒక వీడియో తీసుకొని ఇంకా చచ్చిపోదాం అనుకున్నాడు. ఇంకా లేవు, పనులు లేవు, రావట్లేదు, ఇంటి అద్దెలు కట్టాలి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లో వాళ్ళని పోషించాలి, ఏంటి ఇదేనా నా జీవితం అని అనుకొని అందరిని ఒకసారి వాళ్ళకి తెలియదు అంట వీళ్ళు ఎందుకు వీడియో తీస్తున్నాడు అని, తీసి చనిపోదాం అనుకున్నాడు. ఆ టైంలో కాల్ వచ్చింది. ఆ టైంలో కాల్ వస్తే అక్కడ నుంచి అసలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఈరోజు ఇక్కడ ఉన్నాడు. ధమాకా రవితేజ సినిమా. సో అప్పటి నుంచి ఆయనకి ఈయనంటే చాలా ఇష్టం. అది కూడా సంవత్సరం అవ్వాల. భీమ్స్ ఈ మధ్య బాగా వినబడి మీసాల పిల్ల కూడా భీమ్సేగా. భీమ్సే మరి చూడు, సంక్రాంతి వరకు నాన్ స్టాప్ ఎన్ని సినిమాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉన్నాడు. అంటే తమన్ పేరు వినబడుతుంది, అనిరుద్ధ్ పేరు వినబడుతుంది, అలా భీమ్స్ పేరు కూడా వినబడుతుంది, దేవిశ్రీ పేరు కూడా వినబడుతుంది. ఇంతకుముందు అంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు విన్న తర్వాత మామూలు 1-2 సినిమాలు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లే వినబడేవి కొత్తగా వచ్చిన వాళ్ళే. బట్ అట్లా కాదు, ఇప్పుడు సీనియర్స్తో పాటు ఈక్వల్గా భీమ్స్ కూడా బిజీగా ఉన్నాడు. సింగర్ మ్యూజిక్ డైరెక్టర్, A to Z. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమాతో ఆయన ఎమోషన్ చూసుకున్నాం. ధమాకా నుంచి 1 yearలోనే ఎంత చేంజ్ ఉంది. అండ్ అదే ధమాకా కాంబినేషన్ మళ్ళీ సేమ్ అదే ధమాకా కాంబినేషన్. అండ్ అదే ధమాకా టైం కూడా రిలీజ్, అది అప్పుడు డిసెంబర్లోనే రిలీజ్ అయినట్టుంది. ఇది కొంచెం అటు ఇటు అంతే, పెద్ద విషయం ఏం లేదు. సో ఖచ్చితంగా ఇది ఏదో అయ్యిద్ది నాన్ స్టాప్. అండ్ ఇకపోతే సినిమాలో ఎంత విషయం ఉంది మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, అది ఓ ట్రైలర్ దీన్నో చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ చూసాము, నవీన్ చంద్ర యాక్టింగ్ ఎక్సలెంట్. ఏమీ లేదు, ఒక అక్రమ రవాణా, ఓ స్టేషన్ ఎంచుకున్నారు. ఇప్పుడు మనకి అంత ఓజీ పోర్ట్ ఎలాగో ఇక్కడ రైల్వే స్టేషన్, మరి ఇక్కడ కూడా ఒకడు ఉండాలి కదా స్టేషన్ మాస్టర్ లాగా. ఆ స్టేషన్కి సిఐఓ ఎస్ఐఓ ఆ పోలీస్ ఆఫీసర్ రవితేజ. నేనున్నంత కాలం ఇది జరగనివన్నా నాయన, నేను ఎట్లనైనా సరే తీసుకెళ్తానని వీళ్ళను పుష్ప సీక్వెన్స్ ఇక వీళ్ళిద్దరు దాంట్లో ఆ ఫైట్ వెళ్తూ ఉంటుంది. అలా ఇక ఆ ఊరు బ్యాక్ డ్రాప్లో అండ్ అక్కడున్న ఎమోషన్స్ అవి కనెక్ట్ చేసుకుంటూ ఒక ఫన్ వేలో వెళ్తున్నారు, ఇంతే. అండ్ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏదో ఉంటుంది అనుకుంటే సంథింగ్ వాజ్ దేర్. అండ్ నరేష్కి వీళ్ళకి మధ్యలో కాంబినేషన్ సీన్స్ పడ్డప్పుడు కూడా చిన్న చిన్న హ్యూమర్ పండుతుంది. ఓవరాల్గా బాగుంది. అంత పెద్ద అంటే లైక్ యూనో ఒక ఇదేదో సినిమా అసలు అర్థం కావట్లేదు ఏముంటుందో అని అంత అవసరం లేదు. చాలా సింపుల్గా రెగ్యులర్ కమర్షియల్ మూవీ అలా అలా నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. బాహుబలి మీద ఎలా ఉంటుంది ఇంపాక్ట్? నెక్స్ట్ సరే, ఇప్పుడు వర్షం కారణంగా మాస్ జాతరకి ఎవరన్నా వెళ్ళకుండా పోతారా అంటే అదేం ఉండదు. వర్షం పని వర్షం, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. మాస్ జాతర విల్ బీ ఓకే. ఇకపోతే నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ అని బాహుబలి పైన వీళ్ళు కొత్త సీన్లు యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు అండ్ అసలు కుదించడం ఎలా కుదించారు? మరి అలా కుదిస్తే అప్పుడు కూడా ఆ కుదింపే రిలీజ్ చేయొచ్చు కదా. రెండు మా మొహం మీద పడేసి ఇప్పుడు కుదించి మళ్ళీ ఒకటెందుకు చేశారు? నెక్స్ట్ తర్వాత పార్ట్ 3 ఉంటుందా ఉండదా? గతంలో ఆగిపోయిన బాహుబలికి సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఆగిపోయింది, కార్టూన్ అట్లా వీటన్నిటికీ ఏంటి అనేది ఎపిక్. నెక్స్ట్ ఫస్ట్ టైం కామికాన్లో మన ఇండియన్ సినిమా వెళ్ళడం. ఆ కామికాన్ కూడా ఈ రిలీజ్కి రేపెల్లుండే ఉంది, ఈ డిసెంబర్లోనో ఇప్పుడు అనుకుంటా ఎగ్జిబిషన్, నాకు డోంట్ నో, ఇప్పుడే వస్తుంది బేసికలీ. సో ఎపిక్ మీద కూడా చాలా ఉంది యాక్చువల్ ఉంటుంది. ఎందుకంటే అండ్ రీసెంట్లీ జగపత్ బాబుతో రమ్యకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చింది, జయము నిశ్చయమరా. అఫ్ కోర్స్ ఈ సినిమాకి సంబంధం లేదు, నాట్ ఏ ప్రమోషనల్ ఈవెంట్, బట్ అందులో ఆయన ఎక్కువ దానికి శివగామి క్యారెక్టర్ గురించి బాగా అడగడం చేత ఆ విజువల్స్ అన్ని వేస్తుంటే మళ్ళీ వాళ్ళకి ఒక పూనకం వచ్చేసింది. అండ్ అప్పుడున్న టెక్నాలజీ కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది కాబట్టి ఇంకా కొత్త గేమ్ యాడ్ చేశారు, కొత్త మ్యూజిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాడు, వాట్ ఈస్ దిస్, మళ్ళీ ఎంత ఖర్చు పెట్టారు, మళ్ళీ ఖర్చు పెట్టారు దీనికి. ఇప్పుడు అదంతా పోస్ట్ ప్రొడక్షన్ పనే కదా, మళ్ళీ ఖర్చు పెట్టారు. సో మళ్ళీ ఎంత ఖర్చు పెట్టి ఎంత భారీగా తీశారు, దీంట్లో ఏముంది అని చూడడానికి ఖచ్చితంగా వెళ్తారు. అండ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ప్రభాస్ సినిమాలకే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడు సాహోలో ప్రపంచాన్ని సృష్టించాడు, ఆ పెద్ద సిటీ. నెక్స్ట్ సలార్, నెక్స్ట్ కాన్సర్ సలార్. ఇప్పుడు బాహుబలి మనం మాట్లాడుకుంటా మాహిష్మతి అంతా
ఇట్లా ప్రతి సినిమాకి ఇప్పుడు నేను రాజాసాబు కూడా ఒక కోట సంథింగ్ సృష్టించాడు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ కల్కి, అదే కల్కి మాట్లాడుకో, కల్కి అది నెక్స్ట్ ప్రపంచం అంతంలే. తర్వాత అట్లా ప్రతి ప్రభాస్ సినిమాకు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అట్లాంటి దాంట్లో మహిష్మతి చాలా కీలకం, మనందరికీ బాగా ఎమోషన్. అండ్ అనుష్కకి ఇంకా లాస్ట్ సినిమా లాగా ఫీల్ అయ్యే సినిమా అది, ఇంకా చెప్పాలి అంటే ఇంచు అంటే తర్వాత లేడీ ఓరియంటెడ్గా వచ్చినా కూడా ఒక టైప్ ఆఫ్ లాస్ట్ సినిమా లాగా దాని మీద ఉంది సంథింగ్. అండ్ వీళ్ళు వేసిన ఆ ట్రైలర్ టీజర్ చూసినా కూడా 31st నన్ను అడిగితే నువ్వు వర్షం అంటున్నావు కానీ పిడుగుబడ్డా ఇంత వడగల్ల వానలు పడ్డా తలలు పగిలిపోయినా సరే పోతారు. కలెక్షన్స్ పరంగా కలెక్షన్స్ డిపెండ్స్ ఆన్ ద టికెట్ రేట్ అండ్ రిలీజ్ సంఖ్యను బట్టే ఉంటుంది ఎప్పుడైనా సరే. కలెక్షన్స్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ అవుతుందో చూస్తే, ఎంత టికెట్ రేట్ ఉందో చూస్తే దానికి తగ్గట్టు వస్తాయి, ఎన్ని రోజులు ఆడితే. రైట్, చూద్దాం ఎలా ఏది నెగ్గుతుందో 31st. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.